ప్రభుత్వాల కన్నులను కప్పవచ్చేమో కానీ దేవుని కన్నును మాత్రం మనం కప్పలేము. దేవుని కన్నును మాత్రం మనం మూయలేము. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుని ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు అంతా ఇంత కాదు ప్రియులారా. ఇంత భయంకరంగా ఎందుకు మనిషి మారిపోతున్నాడంటే ఈ జానడు కడుపును నింపుకోవడం కోసం, కూటి కోసం కోటి విద్యల్లో ఇదొక విద్యగా ఎంచుకున్న వాళ్ళు లేకపోలేదు. బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు. దేనికోసం బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు అంటే, బైబిల్ ట్రైనింగ్ చేస్తే ఒక సంఘం అప్పగించబడుతుంది. ఒక సంఘం అప్పగించబడితే దాంట్లోకి మేము పోయి వాక్యం చెబితే మాకు డబ్బులు వస్తాయి, విశ్వాసులందరూ మాకు డబ్బులు ఇస్తారు అన్న ఆలోచనతో, వక్ర బుద్ధితో కూడా బైబిల్ ట్రైనింగ్ చేసి పాస్టర్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి అందులో మాకు కావాల్సిన దొరకకపోతే మరలా దీన్ని విడిచిపెట్టి మరలా లోకంలో కలిసిపోయి చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ చూసినా ఇదే తతంగమే నడుస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను అంటే, ప్రభువుని మనం ఎందుకు నమ్ముకున్నామన్న విషయము మనకి క్లారిటీ లేకపోతే ఎందుకు నమ్ముకున్నామో, ఎందుకు వస్తున్నామో, ఎందుకు పాడుతున్నామో, ఎందుకు కానుకలు ఇస్తున్నామో, ఎందుకు మనము భక్తిగా ఇడ ముసుగేసుకొని ఉన్నామో, ఎందుకు బైబిల్ చదువుతున్నామో, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో అనే విషయాలు మనకు అర్థం కాకపోతే, క్లారిటీ మనలో లేకపోతే కొన్ని రోజులకు ఏమైపోతామంటే ఈ ప్లేస్లో నుంచి విడిచిపోయి బయటకు వెళ్ళిపోయి ఆ ప్లేస్ అట్లా ఇట్లా అని దీని గురించి అర్థం కాకుండా వచ్చి కూర్చుంటే కొన్ని రోజులకి బయటకు వెళ్ళిపోయి అది అట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని ఒకరి గురించి ఒకరికి పితృలు చెప్తూ బయట దేవుణ్ణి అవమానపరిచేవారు చాలా మంది ఈరోజు కనపడుతున్నారు ప్రియులారా. ఎందుకు ఇలా కనపడుతున్నారు అంటే, దేవుని యొక్క వాక్యం అనేది, దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాము, దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నాము అన్న క్లారిటీ లేకుండా ప్రభు దగ్గరకు వస్తే అలాగనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ఒక క్లారిటీతో ఇంటికి వెళ్దాం. అదేంటి అంటే, యేసు ప్రభుని మనం నమ్ముకోవాల్సినది దేనికోసం అంటే, ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రభు దగ్గరికి మనం రాకూడదు. ఈ లోక సంబంధమైన వాటి అంటే రోగాలు పోతాయనో, ఉద్యోగాలు వస్తాయనో, పెండ్లిళ్ళు అవుతాయనో, పేరు ప్రఖ్యాతలు వస్తాయనో, ఏదో ఒక కారణం ఈ లోక సంబంధి 60 ఏళ్ళ జీవితానికి అవసరమైన దానిని ముందర పెట్టి ప్రభు దగ్గరకు వస్తే ప్రయోజనం ఉండదు. పిల్లలు కాలేదని పిల్లల కోసం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. పిల్లల చెడిపోయినారు, వాళ్ళు బాగుపడాలని కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు. ఒకరు వచ్చి ఒకరు రాకుండా ఎందుకు వస్తున్నాము అనేది క్లారిటీ లేకుండా వస్తే ప్రయోజనం ఉండదు. ఇక్కడికి ఎందుకు రావాలి, ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలి అంటే, ఈ లోకం వదిలితే నేను నిత్యము దేవునితో కోట్ల సంవత్సరాలు ఉంటాను, ఆ లోకం నాకు రావాలి అని, ఈ లోకంలో నేను బ్రతికిన దినములలో చేసిన ప్రతి పాపము పోతుంది, కడగబడుతుంది. నేను వాటి నుంచి, పాపముల నుంచి విడుదల పొందుతాను. పరలోకం నేను దక్కించుకుంటాను, పరలోకం నేను సొంతం చేసుకుంటాను. నాకు రక్షణ అనుభవంలోనికి నేను వస్తాను, రక్షణ అనే ఓడలోనికి నేను వస్తాను అన్న క్లారిటీతో మనం ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఈ రక్షణలోనికి రావాలి అన్న ఉద్దేశంతోనే ఏం చేస్తున్నారు, ఈరోజు బాప్తిస్మము తీసుకుంటున్నారు. బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి? పాత జీవితాన్ని సమాధి చేయబడడం, నీటిలో సమాధి చేసి క్రొత్త జీవితం, క్రీస్తును పోలిన జీవితం, క్రీస్తును కలిగిన జీవితం, క్రీస్తు ఎందున్న జీవితాన్ని జీవించటం కొరకు బాప్తిస్మమును తీసుకుంటాం మనం. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత పాత జీవితానికి క్రొత్త జీవితానికి డిఫరెన్స్ అనేది మనం చూడాలి. పాత జీవితం ఎలా ఉందో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అదే జీవితమే జీవిస్తున్నప్పుడు బాప్తిసం తీసుకోవడం ఎందుకు? ప్రభువుని నమ్ముకోవడం ఎందుకు? పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోనికి వస్తానని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, పాత జీవితంలో ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు అని మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా, సమాజం సాక్ష్యం ఇచ్చే విధంగా, సమాజానికి మేలు కలిగించే విధంగా మనము మన బ్రతుకు జీవితాన్ని ఏం చేయాలంటే మార్చుకోవాలి ప్రియులారా. అలా మార్చుకోని పక్షంలో బాప్తిసం తీసుకోవడము దండగనే, ప్రభు దగ్గరికి రావడము దండగనే. మరి ఇలాంటి ఎవరికి ఉపయోగపడనటువంటి బ్రతకకుండగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ప్రభుల వారి ఎందున్న జీవితం, ఆయనను పోలిన జీవితం మనం జీవించుటకు దేవుడు మనకు కృప చూపును గాక. ఆలోచన చేద్దాం. ఇప్పుడు
యేసు ప్రభుని నమ్ముకోవడానికి నమ్మిన మనము, యేసు ప్రభు మోక్షం ఇస్తాడని నమ్మి వచ్చిన మనము మరి మోక్షం పొందుటకు అర్హత కలిగి ఉన్నామా, లేదంటే ఆ అర్హతను కోల్పోయినామా? ఒకసారి రక్షింపబడిన తర్వాత ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలు ఎవరో మాట్లాడుతున్నారమ్మా. ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే ఈ ఒడ్డున ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోవాలి. ఒక చెరువు ఉంది. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళాలి. ఈ గట్టున మనం ఉన్నాం. ఈ లోకమందు జీవితంలో ఈ గట్టున ఉన్నాం. ఆ గట్టు అంటే పరలోకం. ఈ గట్టులో నుంచి ఆ గట్టుకు పోవాలంటే యేసు ప్రభు అనే ఒక పడవలో ఎక్కినాం. యేసు ప్రభు అనే పడవ ఒకటి వెళ్తూ ఉంటే ఈ గట్టులో నుంచి ఆ గట్టు మీదకి పోవడానికి దేనికోసం వెళ్తున్నాము? ఈ గట్టులో సేఫ్టీ లేదు. ఈ గట్టులో జీవితము శాశ్వతం కాదు. ఈ గట్టులో ఉన్న మనము ఎప్పుడైనా ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే అని తెలిసి అక్కడికి వెళితే సేఫ్గా ఉంటాము. ఇది కూలిపోతుంది, అది కూలిపోదు. దీంట్లో ప్రమాదం ఉంది, దాంట్లో ప్రమాదం లేదు అని తెలిసిన మనము ఏం చేస్తామంటే ఓడలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు చివరి వరకు ఆ ఓడలో మనం నిలిచి ఉంటేనే ఈ గట్టులో నుంచి ఆ గట్టుకి వెళ్తాం. మధ్యలో ఈ ఓడ నాకు నచ్చలేదని దుంకినామనుకోండి, ఏమవుతుంది చెప్పాలమ్మా? అర్థమవుతుందమ్మా? ఓడలో ఉన్న మనము మధ్యలోనికి వెళ్ళిన తర్వాత దుంకి నేను వెళ్తాను అంటే ముందు సగం వరకు వచ్చింటావు. అట్లాగని ముందుకు వెళ్దాము అంటే ఇది లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. అట్లాగని మధ్యలో దిగిన మనము వెనక్కి రాలేము, అట్లాగని ముందుకు పోలేము. మరి దుంకడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? పోనీ ఇంత దూరం ప్రయాణించిన దానికి ఏమైనా విలువ ఉంటుందా? సగం వరకు వచ్చిన మనకు ఏమైనా విలువ ఉంటుందా? మధ్యలో దుంకినామంటే విలువ ఉండదు. మరి విలువ ఉండాలంటే ఏం చేయాలి? చివరి వరకు కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, బాధ అయినా, వేదన అయినా, ఎంత కష్టమైనా సరే అందులోనే నువ్వు నిలిచి ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి చేరుతావు. లేదు నేను నిలిచి ఉండలేను అని మధ్యలో దుంకేస్తే పోతాం. అది ఎంత వాస్తవమో అలాగే యేసు ప్రభుని నమ్ముకొనిన మనము యేసు ప్రభువు మార్గములో నడవడము, ఉండడము, బ్రతకడము అన్నది అంత ఈజీ కాదు. దేవుని కృప చేత రక్షింపబడినాం. దేవుని ప్రేమ చేత మనము ఆకర్షింపబడినాం. దేవుని కొరకు మనము నిలువబడి ఉన్నాం. ఇప్పటికి ఈ తరములో, ఈ కాలంలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రజల మధ్య ఆయన సేవ చేస్తున్నాము అంటే, ఆయన కొరకు బ్రతుకుతున్నాము అంటే అది దేవుడు మన కొరకు జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనమందరం ఇలాగూ కలిసి ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇది ఈనాటి ప్రణాళిక కాదు, ఇది అనాది ప్రణాళిక, దేవుని ప్రణాళిక. మరి అలాంటి ప్రణాళికలో భాగంగా ఇక్కడికి వచ్చిన మనము ఇక్కడి నుంచి తప్పిపోయే ప్రమాదము ఉంది అన్నప్పుడు జాగ్రత్త పడాలా లేదా? ఉదాహరణకి ఇప్పుడు సముద్రములోనికి వలలు వేయడానికి వీళ్ళు ప్రయాణము కట్టేటువంటి జాలర్లకు ఒక హెచ్చరికను తెలియజేస్తుంటారు. దేవుని యొక్క ఒక ప్రమాదపు హెచ్చరికను తెలియజేస్తుంటారు. అదేంటంటే, మీరు జాలర్లైన మీరు, సముద్రము ఉప్పొంగుతుంది, సముద్రము అల్లకొల్లంగా ఉంది, మరి ఋతుపవనాలు అటు ఇటు తిరుగుతున్నాయి, మధ్యలో అల్పపీడనం ఏర్పడితే మీరు తీసుకుపోయే ఓడలు, పడవలు గల్లంతయ్యే అవకాశం ఉంటుంది, తెప్పలు కింద పడిపోయి మునిగిపోయే ప్రమాదం ఉంది, మీరు వెళ్ళొద్దండి, సురక్షితమైన ప్రాంతాల్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి అని ఒక హెచ్చరిక గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఆ హెచ్చరిక తెలియజేసినప్పుడు వాళ్ళు ఎలాగైనా హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. మా ప్రయాణం మాదే, వాళ్ళ ప్రయాణం వాళ్ళదే అని అనుకొని వాళ్ళు చెబుతున్నా వినకుండా పడవలేసుకొని లోపలికి వెళ్ళిపోయినారు అనుకోండి, ప్రమాదం వస్తే ఏమంటారు? ముందుగా మేము హెచ్చరించినామా లేదా అంటారా అనరా? ముందుగా మేము హెచ్చరించినప్పుడు మీరు ఎందుకు మా హెచ్చరికలను పట్టించుకోలేదు? ముందుగా హెచ్చరించినప్పుడు మా హెచ్చరికలను మీరు ఎందుకు పట్టించుకోలేదు కనుకనే మీకు ప్రమాదం వచ్చింది, మేమేం చేయలేము అని చేతులు ఎత్తేస్తుంది గవర్నమెంట్ కూడా. అలాగే ఇది రైట్ రూటు, ఇది రాంగ్ రూటు అని
రోడ్డు మీద లెఫ్ట్ సైడు వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి, రైట్ సైడ్ పోయే వాళ్ళు పోవాలి అని ఒక ఒక రూల్ ఉంటుంది. లేదు నేను లెఫ్ట్ సైడ్ పోకుండా నేను రైట్ సైడ్ పోతానంటే రాంగ్ రూట్ అవుతుంది. రాంగ్ రూట్ అయినప్పుడు వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చి గుద్దితే ప్రమాదం జరిగింది అనుకోండి, ఆ ప్రమాదానికి రాంగ్ రూట్ లో వచ్చినోనికి ఏం రాదు, వాడు చనిపోయినా కూడా ఏం రాదు. రైట్ రూట్ లో వచ్చిన వాళ్ళకి మాత్రమే సేఫ్టీగా గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. అలాగే ఆ రాంగ్ రూట్ లో వచ్చిన వాడి నుంచి డబ్బులు కూడా ఇప్పిస్తుంది. అంటే రైట్ రూట్ రాంగ్ రూట్ అనేది రెండు ఎంత కరెక్ట్ గా పాటిస్తేనో మనము గమ్యస్థానానికి చేరుతాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత రాంగ్ రూట్ లో పోయే అవకాశం ఉందా లేదా? ఒక మాట చెప్పండి అమ్మా. యేసుక్రీస్తును నమ్ముకొనిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత రాంగ్ రూట్ లో పోయే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి అమ్మా. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రాంగ్ రూట్ లో అస్సలు పోను, నేను ప్రభు మార్గంలో నడుస్తానన్న గ్యారెంటీ ఎవరికైనా ఉందా? లేదు. ఓడలో ఎక్కినాం ఈ గట్టులో నుంచి ఆ గట్టుకు వెళ్ళడానికి, పడవలో ఎక్కిన మనము ఓడలో నుంచి కిందికి పడిపోయే ప్రమాదము ఉంది. కానీ గట్టిగా పట్టుకున్నప్పుడు, ఓడ అటు ఇటు కదులుతున్నప్పుడు, ఓడ పైకి కింది కదులుతున్నప్పుడు, అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఏం చేయాలి? ఓడను గట్టిగా పట్టుకోవాలి. బస్సులో పోయేటప్పుడు బస్సు బ్రేక్ వేస్తుందేమో అని మనం గట్టిగా పట్టుకుంటామా లేదా? నేను పట్టుకొని అటు ఇడిచి పెడతానంటే ఎందుకు గట్టి పట్టుకోవాలి? కుదుపులకు అటు ఇటు తగలకుండా గట్టిగా పట్టుకుంటేనే మనకు దెబ్బలు అనేది తగలదు. అలాగే ప్రభువులోకి వచ్చిన తర్వాత కొన్ని కుదుపులు ఉంటాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, నష్టం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయ ఉంటుంది, కనికరం ఉంటుంది. కానీ ఇవన్నిటి కుదుపులను మనం తట్టుకోలేకపోతే, దాన్ని తట్టుకోలేక ఇడిచిపెడితే ప్రమాదం, మనకి యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. అది ఎంత వాస్తవమో యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొనిన తర్వాత, రక్షింపబడిన తర్వాత రక్షణలో నుంచి తిరిగి లోకంలోనికి కలిసిపోయే ప్రమాదం ఉంది అని ముందుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? హెచ్చరికను ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. సలహా అనుకో పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కానీ హెచ్చరిక ఎవరైనా చెబుతున్నారు, ఒరే అక్కడ పోతున్నావు జాగ్రత్త అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. బస్సు దాంట్లో రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరైనా చెకింగ్ ఆఫీసర్ వచ్చి చెకింగ్ చేస్తున్నాడు అనుకోండి, ముందు ఆ చెకింగ్ చేపించుకొని వచ్చిన తర్వాత ఎదురుగా వచ్చే వాళ్ళకి వీళ్ళు ఏం చెప్తుంటారంటే ప్రయాణం అయిపోతా పోతా ఇటు అని పోతుంటారు, ఇటు అని చూపిస్తుపోతుంటారు. అది చూసినోడు ఓహో ముందర రాసుకునే వాళ్ళు ఉన్నారని గమనించి ఏం చేయాలి? వీళ్ళు ఆపుకోవాలి. లేదంటే వీళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఎదురుగా వెళ్ళాలి. డాక్యుమెంట్స్ ఏం లేకుండా వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోకుండా పోయినాడు అనుకోండి, ఆ చెకింగ్ ఆఫీసర్ల దొరికి ఫైన్ అనేది కట్టించుకుంటారు. ఇదెంత వాస్తవమో అలాగే చెకింగ్ ఉంది, రక్షణలోనికి వచ్చిన తర్వాత రక్షణలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది, ఓడలోనికి ఎక్కిన తర్వాత ఓడలో నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంది అని ఏం చేస్తారు వాళ్ళు? సేఫ్టీ జాకెట్లని నీళ్ళల్లో పన్నా కూడా మునిగిపోకుండా సేఫ్టీ జాకెట్లు అనేది ఇస్తారు. ఇచ్చి గట్టిగా పట్టుకోవాలి, బెల్ట్ వేసుకోవాలి. కార్లో ఎక్కిన తర్వాత బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ వేసుకుంటే నేను కుదుపులకు బ్రేక్ కొట్టినప్పుడు ముందర కొట్టుకోవు, వెనక కొట్టుకోవు, బెల్ట్ వేసుకోవాలి అని ఒక సూచన పెడతాడు. ఆ సూచనలు ఖచ్చితంగా పాటిస్తేనే మనం సేఫ్గా వెళ్తాం. ఇది ఎంత వాస్తవమో అలాగే యేసు ప్రభువుని నమ్ముకొనిన తర్వాత కూడా అలాంటి సూచనలను, సలహాలను, హెచ్చరికలను మనం పాటించాలి. ఏం హెచ్చరికలు చెప్పినాడు దేవుడు? ఒకసారి మన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మనం జ్ఞాపకంలోనికి తెచ్చాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా వినాలమ్మా. అమ్మా నా మాటలు వినపడుతున్నాయా? వినపడుతున్నాయమ్మా? ధ్యాసలు ఇక్కడే ఉన్నాయి కదా, ఇక్కడనే ధ్యాస పెట్టండి. పక్షపాతము లేకుండగా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. భయంతో గడపాలి. దేవుడు ఇక్కడ భక్తుడైన పేతురు గారు
పరిశుద్ధులుగా పిలువబడిన వారికి హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక జారీ చేస్తున్నాడు? మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవునికి పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చు మా దేవుడు ఉన్నాడు, మీరు ఏ క్రియ చేసినా కూడా ఆ క్రియకు తగిన ప్రతిఫలం మీరు పొందుతారని మీరేమో ప్రార్థనలు చేస్తున్నారు. మంచిదే, మీరు ప్రార్థనలు చేయండి. దేవుడు మాత్రం పక్షపాతం లేకుండా ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పు చేయకపోయినా కరెక్ట్ గా న్యాయం విధించే దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు, మంచిదే. కానీ అయితే మీరేం చేయాలి? ఈ భూమి పైన మీరు పరదేశులై ఉన్నారు. అంటే మీది ఈ దేశం కాదు. మీది ఏ దేశము? పరలోకం అనే దేశం. ఇక్కడ మీరు యాత్రకు వచ్చారు. యాత్రకు వచ్చిన తర్వాత యాత్రను పూర్తి చేసుకొని చూడాల్సిన దాన్ని చూసేసి తిరిగి మళ్ళీ నీ దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి. అంటే నువ్వు పరదేశులుగా మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాము. ఈ లోకంలో మనకు దేవుడు ఎంతకాలం అయితే ఆయుష్ని ఇచ్చాడో అంతకాలం ఆయుష్ను పూర్తి చేసుకొని, ఆయుష్ను పూర్తి చేసుకున్న తర్వాత మరలా మన దేశానికి మనం వెళ్ళాలి. మన దేశం ఏంటి? ఏ దేశంలో నుంచి వచ్చినాం మనము? దేవుడు ఉండే పరలోకం అనే దేశంలో నుంచి ఈ లోకానికి వచ్చాము. మళ్ళీ ఈ లోకంలో ఆ యాత్రను పూర్తి చేసుకొని మళ్ళీ ఈ లోకంలో నుంచి మరలా దేవుడి దగ్గరికే మనం వెళ్ళాలి. అది మన సిస్టమ్. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళే బ్రతుకు, ఎలాంటి బ్రతుకు బ్రతకాలో దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. మరి ఆ బ్రతుకు మనం బ్రతుకుతున్నాము. పరదేశులై ఉన్నప్పుడు ఎలా బ్రతకాలంటున్నాడు? భయముతో గడుపుడి. భయముతో గడుపుడి. ఎందుకు భయముతో గడపమంటున్నాడు? నీ ఇష్టానుసారంగా గడుపు అని చెప్పొచ్చు కదా. ఇక్కడ హెచ్చరిక చెప్తున్నాడా లేదా? భక్తుడైన పేతురు గారు హెచ్చరిక చెబుతున్నాడా చెప్పట్లేదా? ఏమని చెప్తున్నాడు? పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అన్నాడు. భయం అనేది మనకు ఉండాలి. భయము, భక్తి అనేది మనకు ఉండాలి. భయం లేకుండా నా ఇష్టానుసారంగా నేను చెప్పినదే కరెక్టు, నేను చేసినదే కరెక్టు, నేను పాడినదే కరెక్టు, నేను ఇచ్చినదే కరెక్టు, నేను నడిచినదే కరెక్ట్ అని మనం అనుకుంటే ప్రమాదం ఉంది. భయం ఉండాలి. భయం, ఎవరి మీద భయం ఉండాలి? దేవుని అందరి భయం అనేది మనము ఉండి భయముతో బ్రతుకుతూ ఉండాలి. ప్రతిరోజు భయపడుతూ, దేవునికి భయపడుతూ, పాపాన్ని అసహించుకుంటూ పరిశుద్ధంగా జీవించాలి. చూడండి, మరి దేవుడు భయంతో బ్రతకమని చెబుతున్న మనకు దేవుడు పౌలు గారు ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎలాంటి వారి కోసం సూచనలు ఇస్తున్నాడంటే, నేనే కరెక్టు, ఇంకా మిగిలిన వాళ్ళంతా తప్పు అన్న ఆలోచనతో నేను పరిశుద్ధంగా ఉన్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా చూస్తున్నాను, పరిశుద్ధంగా తింటున్నాను, పరిశుద్ధమైన వాటిని చేస్తున్నాను, మీరంతా చేయట్లే, నేను ఒక్కనే కరెక్ట్ అని తనకు తాను జ్ఞాని అనుకుంటూ, తనకు తాను రక్షణ ఉంది అని అనుకుంటూ, నాకు తప్ప ఇంకెవరికి దేవుడు రక్షణ ఇవ్వడు అన్నట్టు, నాకు తప్ప పరలోకి ఇంకెవరికి రాదన్నట్టు, ఇంకెవరి మాటలను చెవిలో పెట్టకుండా అందరు చెప్పినదల్లా తప్పు, నేను చెప్పినదే కరెక్ట్ అని అనుకొని తనకు తాను మూర్ఖంగా బ్రతుకుతున్న వాళ్ళని గురించి, తనకు తాను నిలుచున్నానని చెప్పుకొని వాని గురించి ఒక హెచ్చరికను పౌలు గారు చెబుతున్నారు. చూడండి ఏమంటున్నాడు? పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు? తాను నిలుచున్నానని చెప్పుకొని వాడు పడిపోకుండా, ఎవరు తేలేనా? తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ? నేను నిలుచున్నానని చెప్పుకున్నావు, నువ్వు మంచిదే. నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు, మంచిదే. రక్షణలోనికి వచ్చినానని చెప్పుకుంటున్నావు, మంచిదే. ఓడలోనికి ఎక్కినది మంచిదే. కానీ నిలుచున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో, పడిపోతావు, పడిపోయే ప్రమాదం నీకు ఉంది అని ముందుగా దేవుడు హెచ్చరిక చెప్తున్నాడు. పడిపోతావు అని చెప్తున్నప్పుడు నేను పడిపోలేని నిలబడితే ఏమవుతుంది? ఏం పట్టుకోకుండా పడిపోతాం, ఖచ్చితంగా పడిపోతాం. బ్రేకులు సహజం, బ్రేకులు వేయాల్సిందే, కుదుపులు కుదవాల్సిందే. ఈ కుదుపులకు కదిలిపోవాల్సిందే, బ్రేకులకు పడిపోవాల్సిందే. ఈ కుదుపులు బ్రేకులు అలాగే కొన్ని చోట్ల
సాఫ్గా వెళ్ళిపోతుంది. కానీ ఎంత సాఫ్గా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కుదుపు అనేది కామన్గా వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? పడిపోకుండా జాగ్రత్త. రెండో హెచ్చరిక చెప్తున్నాడు. మూడో హెచ్చరికను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ కూడా ఒక హెచ్చరికను పౌలు గారు చెబుతున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. చూడండి, ఇక్కడ భక్తుడైన పౌలు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి భక్తి, నేనున్నప్పుడు మీరేమో భక్తి చూపుతున్నారు, కానీ నేను లేనప్పుడు కూడా ఎలా ఉండాలనో ఒకసారి చెప్తున్నారు. చూడండి, భయముతోను ఏమంటున్నాడు? భయం ఉండాలి, అలాగే వణుకు ఉండాలి. మీ సొంత రక్షణను కొనసాగించండి. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి అని ఎందుకు చెప్పినాడు? సొంత రక్షణను కొనసాగించాలి అంటే ఏముండాలి? ముందుగా భయం ఉండాలి, వణుకు ఉండాలంట. వణకడం ఎప్పుడు వణుకుతాం మనము? దేవునికి వణుకుతామా? ఎవరైనా చలికి వణుకుతామా? దేవునికి వణికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపం చేయకుండా ఈ పని చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడని వణికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు భయంతో పాటు వణుకు కూడా రావాలా. ఈ పని చేస్తే నీకు ప్రమాదం ఉంది అన్న వణుకు నీకు లోపల ఉంటేనే నువ్వు సొంత రక్షణను కొనసాగిస్తావు, లేకపోతే కొనసాగించవని పౌలు గారు భక్తులకు తెలియచేస్తున్నాడు. అలాగే ఈరోజు వాక్య సందేశంలో భాగంగా మనలో కూడా దేవుని దగ్గరకు వచ్చిన మనలో కూడా ఏముండాలి? భయం ఉండాలి, వణుకుండాలి. చలికి వణకడము మంచిదే, కానీ చలి కంటే ఎక్కువగా దేవునికి వణకాలి. నిరంతరము వణుకుతూ పాపం చేయడానికి భయపడుతూ సొంత రక్షణను నిరంతరం మనం కొనసాగిస్తూ ముందుకు సాగాలి ప్రియుల. అలాగే 4వ హెచ్చరిక చూడండి. ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట పేతురు గారు హెచ్చరిస్తున్నారు. చూడండి, 4వ హెచ్చరిక. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు పేతురు గారు? ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? మీ విరోధి అయిన అపవాది. మనందరికి విరోధులు ఎవరు? ఈ భూమి పైన నాకు అక్క పడదనో, అత్త పడదనో, మామ పడదనో, బావ పడదనో, ఇంటోళ్ళు పడదనో, వాళ్ళు పడదనో, వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులు అని మనం చెప్పుకుంటున్నాం కదా. వీళ్ళు కాదంటే మనకు అసలైన శత్రువులు ఎవరు? సాతానుడు. మీ విరోధి అయిన అపవాది. మీకు విరోధి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి పైన మనుషులు ఎవరు విరోధులు కాదు. మీకు అసలు సిసలైన విరోధి ఎవరు అంటే అపవాది. ఈ అపవాది ఏం చేస్తుందంట? అపవాది ఏం చేస్తుంది? ఎప్పుడు గర్జిస్తుంది? సింహము ఆకలితో ఉన్నప్పుడు సింహము గాండ్రిస్తుంది, గర్జిస్తుంది. గర్జించి ఏం చేస్తుంది? ఎవరిని ఏది దొరికితే అది మింగి పడేస్తుంది. ఏంటి? సింహము అడవిలో అది గర్జన వినపడింది, దాని గాండ్రింపు లేదా దాని గర్జన వినపడింది అంటే అక్కడ చిన్న చితక పక్షులు లేదంటే చిన్న చితక జంతువులు అన్ని హడలెత్తిపోయి ఎక్కడ స్థానానికి అక్కడ వెళ్ళిపోతాయి, ఏది కనపడవు. ఒక్కసారి సింహం గాన అరిచింది, గర్జించింది అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని ఏమైపోతాయంటే చెల్లా చెదరైపోయి అన్ని ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది గర్జించిందంటే ఆకలితో ఉందని. ఆకలితో ఉంది అంటే ఖచ్చితంగా నేను ఎవరమో ఒకరము ఈ సింహం నోట్లో పడిపోతాం. దాని నుంచి మేము తప్పించుకోలేమని ఏం చేస్తాయి అంటే జంతువులన్నీ పారిపోయి సేఫ్టీ ప్రదేశాల్లో గుహలలో దాక్కొని ఉంటాయి. దానికి కనపడకుండా లోపల దాక్కుంటాయి. ఎందుకు దాక్కుంటున్నాయి? తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం, సింహానికి ఆహారంగా మిగలకుండా ఉండడం కోసం సింహం ఏం చేస్తుందంటే ఆ సింహము నోట్లో పడిపోకుండా ఇవన్నీ దాక్కుంటాయి. అలాగే పేతురు గారు ఏమంటున్నాడు? రక్షింపబడి బాప్తిసం తీసుకొని దేవునిలో సహవాసంలో ఉన్న మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? అపవాది నిరంతరము స్కానింగ్ చేస్తుంటదంట. వీళ్ళు వాక్యం చెప్తున్నారు, వీళ్ళు పాటలు పాడుతున్నారు, వీళ్ళు కానుకలు ఇస్తున్నారు, వీళ్ళు వారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నారు,
క్రమం తప్పకుండా వీళ్ళు భక్తిగా ఉన్నారు, వీళ్ళు చెడు చూడట్లేదు, చెడు మాట్లాడట్లేదు, చెడు ఆలోచన చేయట్లేదు, చెడు మార్గంలో పట్టట్లేదు, చెడు స్నేహం పట్టట్లేదు, వీళ్ళు భక్తిగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? వీళ్ళని భక్తిలో నుంచి బయటకు నడిపించాలి. వీళ్ళ భక్తిలో నుంచి ఉన్నప్పుడు నేను మింగేసేయాలి అని ఏం చేస్తుందంటే అపవాది గర్జించు సింహం ఏ విధంగా అయితే వెదకుచు తిరుగుతుందో ఆహారం కోసం, అలాగే మనందరి విరోధి అయిన అపవాది మనము ఎక్కడ దొరుకుతామా అని మింగడానికి, ఎక్కడ దొరుకుతామా అని సింహం అనేది ఎదురు చూస్తూ ఉందంట. అంటే మరి సింహం లాంటి అపవాది నిన్ను నన్ను ఎదురు చూస్తుందన్న విషయం మనకు ముందు తెలుసా? తెలియదు. మరి తెలిసినప్పుడు ఏం చేయాలి? ఒక సింహం అనేది నీ కోసం నా కోసం వెదకుచు గర్జిస్తూ తిరుగుతుంది అన్న విషయం ఎప్పుడు జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. అపవాదికి మనం ఎప్పుడు అపవాది నోట్లో పడిపోకుండా భయపడి దాక్కోవాలి. అవసరమైతే సింహం నోట్లో పడిపోకుండా జంతువులు ఎలాగైతే దాక్కుంటాయో మనం కూడా తప్పు చేయడానికి అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని చేయకుండా దాక్కోవాలి, పారిపోవాలి, ఇడిచిపెట్టాలి. ఈడ ఎవరు లేరు కదా, నన్ను పిలుస్తున్నారు కదా, నేను వెళ్దాము, నన్ను అడుగుతున్నారు కదా, నేను ఇద్దాము, నన్ను చేయమంటున్నారు కదా, నేను చేద్దాము, ఎవరు చూడట్లేదు కదా, నేను చూద్దాము అని అనుకొని ఏం చేస్తా అవకాశం వచ్చినప్పుడు, పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, పాపం చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు పాపం చేయకుండా దాంట్లో నుంచి మనము పారిపోవాలి, దాంట్లో నుంచి తప్పించాలి. ఎందుకంటే అది చేపను పట్టడానికి చేప మామూలుగా మనము గాలమే చేప మామూలుగా పట్టాలంటే పడతామా ఎవరైనా నీళ్ళల్లో ఉన్న చేపని? మరి చేప పట్టాలంటే ఏం చేస్తాం? గాలం వేస్తాం. గాలం వేస్తే గాలానికి ఎర వేస్తాం. ఉత్త గాలం వేస్తే కూడా చేప మింగదు. ఎర వేస్తే ఎరను పట్టుకోవడానికి గాలానికి చిక్కుతుంది. గాలాన్ని చిక్కుంటే అసలుకే చేప దొరికిపోతుంది, ప్రాణం కోల్పోతుంది. అలాగే మనకు కూడా అపవాది ఏం చేస్తుందంట? ఒకసారి చూడండి. హబక్కూకు గ్రంథం 5వ హెచ్చరికగా, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూసినారా? 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇది నేను రాసుకొచ్చిన మాటనా? ఇది నా నోటి నేను రాసుకొచ్చిన మాటనా? ఇది దేవుడు మనమందరం పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు అపవాది గాని గురించి. అపవాది వాడు గర్జించు సింహం వలె ఎదుగుచూ తిరుగుతున్నాడన్న మాట ఎంత వాస్తవమో, అలాగే అపవాది గాడు ఏం చేస్తాడని ఉంది ఇంకొకటి. గాలము వేసి, ఎవరికేస్తాడు గాలము? భక్తిగా ఉన్నోళ్ళకి వేస్తాడా, భక్తి లేని వాళ్ళకి వేస్తాడా? చెప్పాలమ్మా. భక్తిగా ఉన్నోళ్ళకే వేస్తాడు గాలం. తిట్టు ఏం కాదులే, తన్ను ఏం కాదులే, తిరుగు ఏం కాదులే, తాగు ఏం కాదులే, కొట్టు ఏం కాదులే, ఎవరు చూస్తారు? ఇది గాలం. నీకు గాలం వేస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోయి ఇష్టానుసారంగా రోడ్డు మీద పడి అరిసి మొత్తుకొని తిరిగితే ప్రయోజనం ఉండదు. అది వాని చేతిలోకి చిక్కినోళ్ళం, వాని నోట్లోకి పోయినోళ్ళం మనం. వాని నోట్లో పడిన తర్వాత ఇడిచిపెడతాడా ఏమ్మా? గాలానికి చిక్కిన తర్వాత జాలరి ఇడిచిపెడతాడా? బాగా దొరికిందని సంబరపడతాడా? గాలానికి దండిగా పడితే, లావుది పడితే సంబరపడతాడా, సన్నది పడితే సంబరపడతాడా? చెప్పాలా? అంటే లావు పడాలంటే లావు ఎర వేస్తాడు, చిన్నవి పడాలంటే చిన్న ఎర వేస్తాడు. చిన్నోళ్ళకు గాలం వేస్తుంటాడు, పెద్దోళ్ళకు గాలం వేస్తాడు. పెద్దోళ్ళకు పెద్ద గాలాలు ఉంటాయి, చిన్నోళ్ళకు చిన్న గాలాలు ఉంటాయి. చిన్న గాలం వేసి పెద్దది పట్టలేడు, పెద్ద గాలానికి చిన్నది పట్టదు. ఎవరి గాలాలు వాళ్ళకు ఉంటాయి. మరి వీడు ఏమంటున్నాడు అపవాదిగాడు? గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గినాడంట. మళ్ళీ ఉరులు దేనికి వేస్తారమ్మా? ఉరులేసినాము, కుందేల్ని పట్టుకోవాలా, లేదంటే అడవి పందిని పట్టుకోవాలా, ఏం వేస్తారు? గాలం వేస్తారా? ఏం చేస్తారు? ఉరులేస్తారు. ఉరులేసి ఊరులకు దొరికించుకుంటారు, కంజులకు, ఇవి అడవిలో ఉన్నటువంటివి తినడానికి
ఉరిలేసి ఉరులకు దొరికించుకొని పట్టుకొని వచ్చి ఇంటికాడికి వచ్చి కోసి మెత్తగా తింటాడు. అలాగే వాడు తన వలతో వారిని కూర్చుకొని, వలతో సహా వాటన్నిటి కూర్చుకొని సంతోషపడి ఏం చేస్తున్నాడు? గంతులు వేయుచున్నాడు అని వ్రాయబడింది. ఏం చేస్తున్నాడంట? గంతులు. గంతులు వేయడం అంటే ఎగిరి డ్యాన్స్ చేస్తున్నాడు. నాకు బాగా దొరికినాళ్ళే, వీడు బాగా వారం వారం బాగా వాక్యం చెప్తున్నాడు, వారం వారం చర్చికి పోతున్నాడు, వీడు తప్పిపోకుండా ఈయన్ని నేను పట్టుకోవాలి. ఈయన పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈయన పట్టుకోవాలి. ఈడు ఆడైతే దొరుకుతాడో, వీనికి సినిమా పిచ్చి ఉందా, తాగుడు పిచ్చి ఉందా, వ్యభిచారం పిచ్చి ఉందా, వీనికి భర్తని తిట్టే పిచ్చి ఉందా, భార్యని తిట్టే పిచ్చి ఉందా, భర్త పైన అనుమానం ఉందా, భార్య పైన అనుమానం ఉందా, పిల్లల పైన అనుమానం ఉందా, సమాజంలో వీడు ఆడ దొరుకుతాడు, వీనికి ఈయనకి ఎట్ట వేయాల ఊర్లు అని ఊర్లేసి గాలమేసి ఏం చేస్తారంట? దొరికించుకోవడానికి అది ఎదురు చూస్తూ ఉంటది. మళ్ళీ అది ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? గాలానికి ఊర్లకు దొరకాలనా? దొరికితే వాళ్ళ చేతిలో భస్మమే. ఎప్పుడైతే దొరకకుండా పోతామో మనం సేఫ్గా ఉంటాం. యేసుక్రీస్తును నమ్ముకొనిన తర్వాత గాలానికి ఊర్లకు దొరకకూడదు. ఎవరేస్తారు గాలము ఊర్లు? ఎవరేస్తారు? విరోధి అయిన అపవాది. అపవాది ఎందుకు ఎదురు చూస్తుంది? నీవు నేను తనకు దక్కని పరలోకము మనకు దక్కకూడదు, తనకు వెళ్ళనటువంటి పరలోకానికి మనము వెళ్ళకూడదు, తను నరకంలో ఉంటే మనల్ని కూడా నరకంలో వేసుకోవాలన్నది దాని యొక్క కసి. దేవుని పైన వ్యతిరేకంతో మనకు వ్యతిరేకిగా విరోధిగా మారిపోయి నిన్ను నన్ను దేవునికి కాకుండా ఈ లోకంలో నుంచి మనల్ని దూరం చేస్తుంది. మరి అలాంటి దూరపు హెచ్చరికలు 5 హెచ్చరికలు విన్నాం. ఈ 5 హెచ్చరికల్లో వాస్తవం ఉందా? నమ్మడానికి వీలుందా? నమ్మడానికి వీలు లేదా? నమ్మాలి. దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో హెచ్చరిస్తున్నప్పుడు ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్న ఆలోచన ఫస్ట్ ఇడిచిపెట్టండి. నీవు నేను సాతానుకు దొరకకుండా, సాతాను యొక్క మాయలో వలలో ఉరుల్లో చిక్కకుండా ఎట్లుండాలి, దేవుడు మాట్లాడుతున్నాడు నాతోనిగా అన్న ఆలోచనతో వింటే వాక్యం అర్థమవుతుంది. లోపల కల్మషం పెట్టుకొని, లోపల కరుడు కట్టిపోయి నేను వినను, నేను మారను, నేను వెళ్ళిపోవాలా, నేను ముగించేసే నేను వెళ్ళిపోవాలా, టైం అయితే టైం కల్లా చూస్తే ప్రయోజనం ఉండదు. దొరికిపోయినప్పుడు అబ్బా అయ్యా అల్లల్లల్లా అని గిల్ల కొట్లాడుకున్న వాడు పట్టుకున్నాడు ఇడిచిపెడతాడా? గాలానికి దొరికినాక ఇడిచిపెడతాడమ్మా, ఇడిచిపెట్టాడు. నువ్వు గాలానికి పడే ప్రమాదం ఉంది అని చెప్తున్నప్పుడు నాకు ఆ ప్రమాదం చెప్పడమే, ఆ హెచ్చరిక వినడమే వినబుద్ధి కాలేదనుకోండి, వేయకుండా ఉంటాడా? ఎవరైనా మంచి చెప్తున్నారు అనుకోండి, అది ఈయనను కూడా వినలేదు అనుకోండి, మనం తీరా వాళ్ళు చెప్పిన చెడే జరగకూడదు చెడే జరిగింది అనుకోండి, అప్పుడు ఆయన చెప్పినది నేను వినింటే బాగుండు అనిపిస్తుందా అనిపియదా? అనిపియదా? అలా అనిపించకూడదు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు అంటే 5 హెచ్చరికలను పెడచెవిన పెట్టకూడదు, హృదయంలో రాసుకోవాలి. ఇప్పుడు